జీవనోపాధి లైవ్ స్టాక్. ఇందులో కూడా మీరు చూస్తే పాలు, మాంసం, ఎగ్స్, దీంట్లో మొత్తం 158 లక్షల మెట్రిక్ టన్నులు పాలు వస్తున్నాయి. ఇంకొక పక్కన 12.43 లక్షల మెట్రిక్ టన్నులు మీట్ వస్తుంది. అది చికెన్ కావచ్చు, షీప్ కావచ్చు, గోట్ కావచ్చు, అన్నీ కలిపి. ఎగ్స్ కూడా 3,000 కోట్ల ఎగ్స్ సంవత్సరానికి వస్తాయి. 19,20,000 మంది ఫ్యామిలీస్ దీనిపైన ఆధారపడుతున్నారు. ఈరోజు మన ఎకానమీలో కూడా హైయెస్ట్ ఎకానమీ ఈ సంవత్సరం 1,95,420 కోట్లు లైవ్ స్టాక్లో వస్తుంది. ఇది 19 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తుంది, చిన్న పెద్ద అందరికీ. ఇక్కడికి వచ్చినప్పుడు దీంట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. వీళ్ళు కూడా చాలా వరకు వాల్యూ అడిషన్కి వెళ్తున్నారు. ఇక్కడ 1 లక్ష మందిని ఈ సంవత్సరం మనం ఆంటర్‌ప్రెన్యూర్ చేయాలని, ప్రతి ఒక్కరి ఆదాయం కూడా 1 లక్ష వరకు పెరగాలని చెప్పి ఒక ఇది పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇందులో మీరు చూస్తే ఎనిమల్ హెల్త్ కేర్ కోసం, ఎనిమల్ రీప్రొడక్షన్, సెక్స్ సార్టెడ్ సెమెన్, 90% ఫిమేల్ కావ్స్ వస్తాయి. దీనికి కూడా మనం ఇది చేస్తున్నాం. ఇన్పుట్ సపోర్ట్ కింద 10,000 ఎకరాలు నరేగా కింద ఫాడర్ డెవలప్ చేస్తున్నాం. అదే మరిగా ఈరోజు మినీ గోకులమ్స్ ఇచ్చాం. పట్టణ ప్రాంతాల్లో కూడా, టౌన్లో కూడా ఇళ్ళలో ఈ ఎనిమల్స్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ చెప్పి అనిమల్ హాస్టల్స్ కట్టాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. ఆ అనిమల్ హాస్టల్స్ వస్తే ఇవన్నీ అక్కడ పెట్టే అవకాశం వస్తుంది. ఇవన్నీ కూడా 157 గోకులమ్స్ని ఇప్పటికే ఇది చేశారు. అదే మరి మోడర్నైజేషన్, మెకనైజేషన్ కూడా మనం ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాం. ఇవన్నీ 8,000 కోట్ల రూపాయలు ఈరోజు డాక్రా సంఘాలు వీళ్ళందరూ కలిసి ఈ లైవ్ స్టాక్ని పెంచుకోవడానికి ముందుకు వస్తున్నారు అధ్యక్ష. ఇది రాబోయే రోజుల్లో కూడా బిగ్గెస్ట్ ఎకనామిక్ యాక్టివిటీ. అందులో కూడా పేదవాళ్ళకి అవసరమైతే పేదవాళ్ళకి మనం గోకులమ్స్ కట్టడమే కాకుండా ఇంకొక పక్కన ఫాడర్ కూడా మనం సప్లై చేయగలిగితే, మెషిన్ మిల్కింగ్ కూడా ప్రోత్సహించగలిగితే, కమ్యూనిటీ మెషిన్ మిల్కింగ్ అని ప్రోత్సహించగలిగితే ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా ఒక 2-3 ఎనిమల్స్ చూసుకునే పరిస్థితి వస్తుంది. డిగ్నిఫైడ్ లైఫ్ లివింగ్ వస్తుంది. ఎందుకంటే గమ్మన కూర్చోవడం కంటే ఒక 2-3 ఎనిమల్స్ పెట్టుకోగలిగితే ఒక 15,000 ఎవ్రీ ఫోర్త్ నైట్ వచ్చే అవకాశం వస్తుంది. అలాంటి వినూత్నమైన దీనికోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.